హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఫిజిక్స్ టీచర్, నా పేరు మొహమ్మద్ బిలాల్. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ కి సంబంధించి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో న్యూ సిలబస్ ప్రకారం 9th క్లాస్ లో 12 లెసన్స్ ఉన్నాయి. సో ఈరోజు మనము ఫస్ట్ లెసన్ అయినటువంటి మోషన్ చాప్టర్ తో ఈ క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల మీకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాం. సో మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి. మోషన్ ఏం సార్ పొద్దున్నే మోషన్ అంటున్నారా? సో మీరు అనుకునే మోషన్ కాదండి. సో ఇక్కడ మోషన్ అంటే ఏమి? వాట్ ఈజ్ మోషన్? చలనం అంటే ఏమి? సో ఈ మోషన్ యొక్క ఐడియా గురించి మనకు ఆల్రెడీ తెలిసిండేదే. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ పీపుల్స్, మోషన్ ఆఫ్ బర్డ్స్, మోషన్ ఆఫ్ వెహికల్స్, రెయిన్ డ్రాప్స్. ఇప్పుడు కూడా వర్షం పడతా ఉంది. సో అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ బీటింగ్, ఇవన్నీ మోషన్ యొక్క ఎగ్జాంపుల్స్. అదే విధంగా సీజన్స్, చేంజెస్ ఆఫ్ సీజన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ఎర్త్. సో సీజన్స్ చేంజ్ అవడం, డే నైట్ ఫామ్ అవడం, ఇవన్నీ ఎర్త్ యొక్క మోషన్ వల్ల అనేది సో మనకి తెలిసిన విషయమే. సో ఇంతకీ మోషన్ అంటే ఏమి? ఏ బాడీ is said to be in motion. A body is said to be in motion when its position changes continuously with respect to time. Relative to observer. సో మోషన్ అనేది కాలంతో పాటు బాడీ యొక్క పొజిషన్ గనక కంటిన్యూగా మారుతూ ఉంటే సో ఆ బాడీ అనేది మోషన్ లో ఉంది అని మనం చెప్పచ్చు. మోషన్ డిపెండ్స్ అపాన్ అబ్జర్వర్. మోషన్ అనేది అబ్జర్వర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక వస్తువు మోషన్ లో ఉందా లేదా రెస్ట్ లో ఉందా అనేది చూసే వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. బుక్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ ది ఎర్త్ ఈజ్ ఇన్ మోషన్, వై డోంట్ వి డైరెక్ట్లీ పర్స్యూ ది మోషన్ ఆఫ్ ది ఎర్త్? ఎర్త్ కనుక మోషన్ లో ఉంటే మనం దాన్ని డైరెక్ట్ గా ఎందుకు గుర్తించలేమనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే బికాస్ the speed of the peoples and the speed of the earth is equal. So that's why we directly cannot pursue the motion of the earth. అంటే మనం భూమి పైన ఉండే మనుషుల యొక్క స్పీడ్ అదేవిధంగా ఎర్త్ యొక్క స్పీడ్ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్గా ఎర్త్ మోషన్లో ఉన్నట్టు గుర్తించలేము. ఇంకొక క్వశ్చన్ చూడండి. ఆర్ ది వాల్స్ ఆఫ్ ది క్లాస్ రూమ్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్? వై? క్లాస్ రూమ్లో ఉండే గోడలు రెస్ట్లో ఉన్నాయా మోషన్లో ఉన్నాయని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? సో టక్కని రెస్ట్లో ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే మోషన్లో ఉంది అని చెప్పాలంటే ఆ వాల్స్ యొక్క పొజిషన్ మారుతూ ఉండాలి. కానీ మీరు ఏం గమనిస్తారంటే అవి కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి రెస్ట్ అని చెప్తారు. కానీ దీనికి రెండు ఆన్సర్లు ఉంటాయి. ఒకటి అకార్డింగ్ టు యూ అండ్ అకార్డింగ్ టు ఎర్త్. ఎర్త్ ప్రకారం ఆ వాల్స్ అనేవి మోషన్లో ఉంటాయి. సో రెండు ఆన్సర్లు ఇక్కడ వస్తాయి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూడండి. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ ది ట్రైన్ ఇన్ విచ్ యూ సిట్ అపియర్స్ టు మూవ్ వెన్ ఇట్ ఈస్ అట్ రెస్ట్? వై? సో మీకు ఇలాంటి అనుభూతి ఎప్పుడైనా కలిగిందా? రెస్ట్లో ఉండే ట్రైన్ కదులుతున్నట్టు. సో మీరు చెప్తారు ఎస్.
ఎప్పుడంటే మీ పక్కన ట్రాక్లో ఉండే ట్రైన్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే మీ ట్రైన్ కదులుతున్నట్టు అనిపిస్తుంది. సో రిలేటివ్ అంటే ఏమి అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. సో రిలేటివ్ అంటే ఏం లేదు, కంపేరింగ్ వన్ విత్ అనదర్. సో కంపేర్ చేయాలి, ఒక దాంతో ఇంకో దాన్ని కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్, డే అండ్ నైట్, షార్టర్ అండ్ టాలర్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిలేటివ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము రిలేటివ్ టర్మ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనము మన జీవితంలో నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఏమి ప్రతి స్టేట్మెంట్ కి మీనింగ్ ఉంటుందా అంటే సో ఆబ్వియస్లీ నో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ గ్రామర్ పక్కాగా యూజ్ చేసి ఒక స్టేట్మెంట్ రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వాటర్ ఈస్ ట్రయాంగులర్. సో దీంట్లో గ్రామటికల్ గా ఎటువంటి మిస్టేక్స్ లేవు, అయినప్పటికీ దీంట్లో ఏమైనా మీనింగ్ ఉంటుందా అంటే సో ద సెంటెన్స్ ఈస్ కంప్లీట్లీ నాన్ సెన్స్. ఎటువంటి మీనింగ్ అనేది లేదు. అంటే ప్రతి స్టేట్మెంట్ కి మీనింగ్ ఉండాలి అనేది లేదు. మరి స్టేట్మెంట్ లో మీనింగ్ ఎప్పుడు వస్తుంది? సో ఎ స్టేట్మెంట్ విచ్ హ్యాస్ మీనింగ్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ వర్డ్స్. ఇక్కడ ఒక రోడ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక ఇల్లు ఉంది రోడ్ కి ఈ సైడ్, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు, బి అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తి. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ హౌస్ అనేది ఏ సైడ్ ఉందంటే ఏం చెప్తారు? సో ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి రైట్ అని చెప్తాడు, రైట్ సైడ్ ఉందంటారు. బి అనే వ్యక్తి లెఫ్ట్ సైడ్ అంటారు. ఇప్పుడు రైటా లెఫ్టా అంటే ఏది కరెక్ట్ ఆన్సర్? సో మీరు ఆన్సర్ చెప్పండి. మీరు చెప్తారు రెండు కరెక్టే. ఎందుకు రెండు కరెక్టే? ఆ పొజిషన్ ఆఫ్ ది హౌస్ అనేది రిలేటెడ్ టు ది అబ్జర్వర్. ఆ హౌస్ యొక్క పొజిషన్ అనేది చూసేవాడిని బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ ప్రకారం రైట్ సైడ్ ఉంటుంది, బి ప్రకారం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ అనేది రిలేటివ్నే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ డే అండ్ నైట్, ఈజ్ డే అండ్ నైట్ నౌ అని అడగారండి ఎవరైనా. ఇప్పుడు పొగల రాత్ర అనేది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే ఎర్త్ లో ఏ ప్లేస్ నుంచి ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో డే ఉంటే న్యూయార్క్ లో ఏముంటుంది? నైట్ ఉంటుంది. ఇప్పుడు డేనా నైటా అంటే ఏం సమాధానం చెప్తాం? ప్లేస్ ని బట్టి ఆన్సర్ అనేది చెప్తాం. అంటే డే అండ్ నైట్ అనేది రిలేటివ్నే కదా. ఎస్, డే అండ్ నైట్ ఆర్ రిలేటివ్. అదే విధంగా లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఏమి రిలేటివ్నే. సిమిలర్లీ మోషన్ కూడా ఏమంటే రిలేటివ్నే. మోషన్ ఈజ్ రిలేటివ్. మోషన్ ఈజ్ రిలేటివ్. మోషన్ అనేది అబ్జర్వర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అబ్జర్వర్. ఇట్ డిపెండ్స్ అపాన్ అబ్జర్వర్. ఇట్ డిపెండ్స్ అపాన్ అబ్జర్వర్. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఒక రోడ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక కార్ ఉంది, కారో బస్సు అనుకోండి. దీంట్లో ప్యాసింజర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏబి అనే వ్యక్తి. ఇప్పుడు ఈ వెహికల్ అనేది ఈస్ట్ సైడ్ వెళ్తా ఉంది, ఈస్ట్ సైడ్ మూవ్ అవుతా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ కార్ లో ఉండే ప్యాసింజర్స్ రెస్ట్ లో ఉన్నారా, మోషన్ లో ఉన్నారా అని అడిగితే బి అనేది మోషన్ లో ఉన్నారు అని సమాధానం చెప్తారు. అదే విధంగా ఈ ప్యాసింజర్స్ ని క్వశ్చన్స్ అడిగితే, ఈ ప్యాసింజర్ ని క్వశ్చన్ అడిగితే ఆ ట్రీ ఏబి పొజిషన్ ఏమంటే వీళ్ళు ఏం సమాధానం చెప్తారంటే ఆ ట్రీ ఏబి పొజిషన్ అనేది మోషన్ లో ఉందని చెప్తారు. వాళ్ళు వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నట్టు చెప్తారు. అంతే కదా, కరెక్టే కదా. సో ఇక్కడ ఏబి ప్రకారం ఈ ప్యాసింజర్స్ కార్ మోషన్ లో ఉంది. ఈ ప్యాసింజర్స్ ప్రకారము ఈ ట్రీ ఏబి అనే వాళ్ళు మోషన్ లో ఉన్నారు.
సో మీరు ఎప్పుడైనా వెహికల్లో చూసింటారు, మీరు కూర్చున్నప్పుడు మీరు రెస్ట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు కిటికీలో చూస్తారో అక్కడ కనిపించే మీకు వస్తువులు, మనుషులందరూ వెనక్కి పరిగెత్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీ ప్రకారం ఏమి, మీరు రెస్ట్ లో ఉన్నారు, మీ అవుట్ సైడ్ మోషన్ లో ఉంది అని అర్థం. అర్థమవుతుందా? సో మోషన్ అనేది రిలేటివ్, మోషన్ డిపెండ్స్ అపాన్ అబ్జర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నిలుచుకున్నాను, ఒక పక్షి వచ్చింది, ఇలా మూవ్ అయింది. ఆ పక్షికి నేను వెనకాల వైపు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే పక్షి ప్రకారం నేను మోషన్ లో ఉన్నట్టు అర్థం. అదే విధంగా నా ప్రకారం నేను రెస్ట్ లో ఉన్నాను, ఆ పక్షి ఈ డైరెక్షన్ లో పోతుంది కాబట్టి అది మోషన్ లో ఉందని నేను చెప్తాను. మరి ఆన్సర్ ఏదంటే రెండు ఆన్సర్లు కరెక్టే. అందుకే ఏదైనా ఒక వస్తువు అనేది మోషన్ లో ఉందా లేదా రెస్ట్ లో ఉందా అనేది ఆ చూసే వ్యక్తి పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఇస్ ది లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్ బై ది ఆబ్జెక్ట్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వల్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇది చూడండి. ఒక ఏ అనే పొజిషన్ లో ఒక బాల్ ఉంది. దీన్ని సర్టెన్ వేగంతో మనము ఇట్లా గాల్లో సర్టెన్ యాంగిల్ చేస్తూ కొంత స్పీడ్ తో మనము విసిరామనుకోండి. ఈ బాల్ అనేది ఇట్లా పోయి ఇలా కరువుగా ఇక్కడ బి అనే పొజిషన్ వద్ద వచ్చి పడుతుంది. ఎందుకు అది కరువుగా పాత్ అనేది చేంజ్ చేసుకుందంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ పుల్. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏమైందంటే దాని యొక్క పాత్ అనేది కరువుగా మారింది. ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి పాత్. దిస్ ఈస్ ద పాత్. ద లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్ బై ది ఆబ్జెక్ట్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వల్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. దాన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ అంటాం. డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? సో డిస్ప్లేస్మెంట్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఒక నిర్దిష్టమైన దిశలో ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. అర్థమైంది అనుకుంటాను. సో డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో డిస్టెన్స్ అనేది length of the path traveled by the object in a given time interval. Displacement is the shortest distance between the initial and final position in a particular direction. ఇది మీ స్కూల్ అనుకోండి. సో మీరు ఇక్కడ నుంచి ఇలా డిఫరెంట్ వే నుంచి స్కూల్ కి చేరారు. ఇది పాత్. దీన్ని ఏమంటామంటే డిస్టెన్స్ అంటాం. ఇక్కడ ఇల్లు నుంచి హౌస్ కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డ్రా ది డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ అని అడుగుతుంటారు క్వశ్చన్. ఇప్పుడు ఏ అనే కారు ఈ విధంగా పోయింది డిఫరెంట్ పొజిషన్స్ లో. ఇక్కడ ఏ నుంచి బి వరకు ఒక కార్ అనేది ఏ నుంచి బి వరకు ఈ విధంగా ఈ డైరెక్షన్ లో పోయింది. ఇప్పుడు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ వెక్టార్ గీమంటే ఏం గీస్తారంటే చూడండి. సో ఏ నుంచి బి కి ఒక లైన్ ని డ్రా చేయాలి. సో ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి. ఇలా ఒక పొజిషన్ ఉందనుకోండి, రోడ్ బి టు ఏ. డ్రా ది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఫ్రమ్ బి టు ఏ అంటే ఎట్లా డ్రా చేయాలంటే బి నుంచి ఏ కి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయాలి. ఈ విధంగా మనము డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ని డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు రండి మనం తెలుసుకుందాం. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అన్నాం. ఇంతకీ ఏం స్కేలార్ క్వాంటిటీ అంటే? స్కేలార్ క్వాంటిటీ what is scalar quantity? A scalar quantity has only magnitude but no direction. సో స్కేలార్ క్వాంటిటీలో కేవలం మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఉంది, మాస్ ఉంది, వెయిట్ ఉంది. సో టైం ఎవరైనా అడిగారంటే డైరెక్షన్ చెప్తామా? లేదు. అదే విధంగా ఎవరిదైనా వెయిట్ ఎంత అంటే సో డైరెక్షన్ చెప్తారా? లేదు. మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ లేకపోతే అలాంటి క్వాంటిటీస్ ని మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. నెక్స్ట్ ఉన్నది వెక్టార్ క్వాంటిటీస్.
Vector quantities. Vector quantities are those having both magnitude and direction. Such quantities are called vector quantities. So మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం ఏమంటామంటే వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీస్ ఏమంటే వెలాసిటీ చెప్పుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ చెప్పుకోవచ్చు, ఫోర్స్ చెప్పొచ్చు, ఎక్సెట్రా. చూడండి, థింక్ అండ్ డిస్కస్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఇఫ్ ఇట్ రిటర్న్స్ టు ది సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్? గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ డైలీ లైఫ్. చెప్పండి, ఒక బాడీ కొంత దూరం ప్రయాణించి మళ్ళీ అదే చోటుకి తిరిగి వస్తే అప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ ఈజ్ 0. ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. సో మీరు ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళారనుకోండి. సో మార్కెట్లో మీ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. సో అప్పుడు మీ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. అదేవిధంగా మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉందనుకోండి. ఆ ఫ్యాన్ ఒక బ్లేడ్ అనేది, వన్ ఆఫ్ ది బ్లేడ్ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక రొటేషన్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి చేరింది. సో అప్పుడు ఆ ఫ్యాన్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే, ఆ బ్లేడ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. సో వెన్ డు ద డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బికమ్ ఈక్వల్? సో దూరము మరియు స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అనేది. సో ఎప్పుడైతే ఆ బాడీ అనేది రెక్టిలీనియర్ మోషన్లో ఉంటుందో, స్ట్రైట్ లైన్ మోషన్లో ఉంటుందో అప్పుడు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు అండర్స్టాండ్ టుడేస్ క్లాస్. ఈ రోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో పైన ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. సో అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి. సో స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.